మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే సార్, కన్వర్ట్ పద్ధతి ద్వారా ట్రేడింగ్ చేసుకున్న వ్యక్తులకి రెండవ డివైస్ ఉండాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మీరు డైరెక్ట్ గా కన్వర్ట్ చేసేటప్పుడు రెండవ డివైస్ లేకపోయి ఉంటే అక్కడ మీరు చూడలేరు కాబట్టి కంటిన్యూగా మీరు అక్కడ నష్టపోవడం జరుగుతుంది. అందుకని రెండవ డివైస్ ఉండాలి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే కన్వర్ట్ పద్ధతి ద్వారా మనం ట్రేడింగ్ చేసుకుంటే ఎటువంటి ఫీజెస్ ఉండవు, 0 ఫీ అన్నమాట. అయితే ఎక్కువ ఫండ్ కాకుండా తక్కువ ఫండ్ తోటి చేసుకోవాలి, రెండవ డివైస్ లో పరిశీలిస్తూ చేసుకోవాలి. ఇలా గనక చేసుకున్నట్లయితే సంవత్సరానికి తక్కువలో తక్కువ లేదన్నా సరే 2.5-3 లక్షల వరకు మనకు సేవ్ అవుతుంది. 2.5 నుండి 3 లక్షల రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. కనుక తప్పనిసరిగా ఇప్పుడు చెప్పే కన్వర్ట్ పద్ధతిని చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత అసలు కన్వర్ట్ పద్ధతి అంటే ఏంటి, ఎక్కడ ఉంటది, దీన్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, దీన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫండమెంటల్ క్లాస్ నుంచి చెప్పిన వాటిల్లో ఇక్కడ ట్రేడ్స్ అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని అసలు మనం చెప్పలేదు. ఇప్పుడు దీన్ని ఉపయోగించాలి. ఈ ట్రేడ్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే పైన టాప్ లో కన్వర్ట్ అని వస్తుంది. ఈ కన్వర్ట్ వేరు, అలాగే వాలెట్ లో స్పాట్ ఆప్షన్ లో ఉన్న ఈ కన్వర్ట్ వేరు. కన్వర్ట్ లో వాల్యూ అసెట్స్ టు బిఎన్బి రెండింటికి తేడా ఉంది. అక్కడేమో డైరెక్ట్ గా కాయిన్ లో నుంచి కాయిన్ లోకి కన్వర్ట్ అవుతాం, ఇక్కడేమో ఓన్లీ బిఎన్బి లోకి మిగిలిపోయిన చిన్న చిన్న స్మాల్ అసెట్స్ అన్నిటినీ కూడా కన్వర్ట్ చేస్తాం. ఇలా మిగిలిపోయిన చిన్న చిన్న స్మాల్ అసెట్స్ అన్నిటినీ కూడా మనము ఏం చేస్తామయ్యా అంటే దాదాపుగా బిఎన్బి లోకి మార్చుకోవడం వల్ల బిఎన్బి కాయిన్ మన దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత దాన్ని ట్రేడింగ్ ఫీజ్ గా కానీ లేకపోతే దాన్ని కూడా మార్చుకోవచ్చు. ఎలాగో చూద్దాం. ఇది వేరు, ఇది మీకు తెలుసు. కన్వర్ట్ లో వాల్యూ అసెట్స్ టు బిఎన్బి దగ్గర సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ కాయిన్ సెలెక్ట్ చేసుకొని ఇందులో యుఎస్డిటిని తీసివేసుకోవాలి, ఎందుకంటే యుఎస్డిటి లోకే చివరికి రావాలి కాబట్టి. ఇప్పుడు మిగిలినవన్నీ కన్వర్ట్ పద్ధతి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫీ అనేది ఛార్జ్ చేయబడుతుంది. ఎంత? 2%. ఇప్పుడు కన్ఫర్మ్ అన్నామా, కన్వర్ట్ అయిపోతుంది, కన్ఫర్మ్ అయిపోతుంది. దేంట్లోకి? బిఎన్బి లోకి. పైన చూపిస్తుంది దేంట్లోకి, బిఎన్బి లోకి కన్వర్ట్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా బిఎన్బి లో కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్. అలా కాకుండా ట్రేడ్స్ ఆప్షన్ లోకి వెళ్ళి పైన ఎడమ వైపు పైన టాప్ లో కన్వర్ట్ అని ఉంది, అక్కడైనా ఉంటది కన్వర్ట్. లేకపోతే కాయిన్ ను బై చేసేటప్పుడు డైరెక్ట్ గా మార్కెట్ లోకో లేకపోతే డైరెక్ట్ గా ఏదైనా కాయిన్ ని సెలెక్ట్ చేసుకొని పైన బై అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడైనా కనిపిస్తుంది. ఇవి రెండు కూడా ట్రేడ్స్ ఆప్షన్ లోకి వెళ్తేనే ట్రేడింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని అర్థం. ఓకేనా? అయితే ఇక్కడ కన్వర్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే దీంట్లో మనకు 2 రకాలైనటువంటి కన్వర్ట్ పద్ధతులు కలవు. అవి ఏంటి అంటే మార్కెట్ లిమిట్ అనేటువంటి 2 రకాల కన్వర్ట్ పద్ధతులు కలవు. వీటిని మనము ఎలా ఉపయోగించుకోవాలి? నెక్స్ట్ దీనికంటే ముందుగా ఇక్కడ కన్వర్ట్ పద్ధతిలో క్వశ్చన్ మార్క్ ఉందండి. ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే 9 రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 9 క్వశ్చన్లు కనుక చదువుకుంటే కన్వర్ట్ మీద పూర్తి అవగాహన వస్తుంది. అయితే ఇక్కడ
కన్వర్ట్ పద్ధతికి చేసే ముందుగా ఇవి ఒక్కసారి చదువుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. నెక్స్ట్ దాని పక్కనే హిస్టరీ సింబల్ ఉందండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆల్మోస్ట్ మీకు డౌట్ రావచ్చు, సారు అసలు ఇక్కడ ట్రేడింగ్ చేయడు కదా, ప్రాఫిట్ ఎలా వస్తుంది అని. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అవుతుంది. చూడండి, ఈ హిస్టరీ సింబల్ లోకి వెళ్తే ఇక్కడ మనకు సంబంధించిన కన్వర్ట్ పద్ధతిలో ఎన్నిసార్లు కన్వర్ట్ చేశాము డేటులతో సహా కంప్లీట్ గా ఇక్కడ ఉంటుంది. చూడండి, నిన్న తేదీ 8వ తేదీ, నిన్న నేను ఎన్నిసార్లు చేశానో చూడండి కన్వర్ట్ పద్ధతిలో. ఇదిగోండి, ఆల్మోస్ట్ 8వ తేదీ నుండి ఇక్కడ నుంచి చూడండి 1 2 3 4 5 6 7, ఆ తర్వాత 8 9 10 12 సార్లు చేశాను. అయితే 11 సార్లు అండి, ఈ 9 రాత్రి వేకుజామున చేసుకున్నాం. ఈ 2 ఈ 3 ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాం. అయితే అన్ని కన్వర్ట్ పద్ధతుల ద్వారా మనకు మంచి ప్రాఫిట్లే వస్తాయి. తక్కువ ప్రాఫిట్లు చాలా మంచి ప్రాఫిట్లు వస్తాయి. అయితే కొద్ది యూఎస్డిటీ ఉపయోగించి చేసుకుంటేనే మంచి ఫలితం. ఇక్కడ ఉదాహరణకు చూడండి, ఒక్కొక్క రోజు నిన్న లేదా మొన్న రోజుకు ఎంత ప్రాఫిట్ వస్తుందో కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది 8వ తేదీ అనుకుంటే 7వ తేదీ ఇదిగోండి 6 5, ఇట్లా రోజు ఇదే పద్ధతిలో ట్రేడింగ్. ఇలా చేసేటప్పుడు మనకు ఇక్కడ స్పాట్ లో పిఎన్ఎల్ దగ్గర ఏమీ చూపించదు, ఎందుకంటే మనం డైరెక్ట్ ట్రేడింగ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమి చూపించదు. ప్రాఫిట్ లాసా ఏది చూపించడం జరగదు. అందుకని కంపల్సరిగా మనము ఇక్కడ ఏమి ప్రాఫిట్ వచ్చిందా రాలేదా తెలియదు. అందుకోసమే మనం ట్రేడ్స్ ఆప్షన్ లోకి వెళ్ళి కన్వర్ట్ పద్ధతిలోకి వెళ్ళి ఇక్కడ హిస్టరీ సింబల్ లోకి వెళ్ళి చూస్తే మనకు ఈ రోజు ఎన్ని కాయిన్లు కన్వర్ట్ చేశాము, ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ మార్కెట్ పద్ధతిలో ఎలా కన్వర్ట్ చేయాలి, తర్వాత లిమిట్ పద్ధతిలో ఎలా కన్వర్ట్ చేయాలో ఈ రెండు తెలుసుకునే ముందు మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, రెండవ డివైస్ లేకపోతే కన్వర్ట్ పద్ధతిలో ట్రేడింగ్ చేయడం కష్టము. కింద ఏమైనా గ్రాఫ్ వస్తుందా లేదా పక్కన ఏమైనా గ్రాఫ్ వస్తుందా అంటే ఛాన్సే లేదు. అందుకని కంపల్సరిగా మనం ఏం చేయాలంటే రెండవ డివైస్ చూసుకోండి. అప్పుడు మార్కెట్ పద్ధతిలో కానీ లిమిట్ పద్ధతిలో కానీ ట్రేడింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము మన దగ్గర ఉన్న వాటిల్లో ఒక్కొక్క దాన్ని కన్వర్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ స్మాల్ అసెట్స్ చాలా ఉన్నాయి ట్రేడింగ్ చేయగా మిగిలినవి. బిఎన్బి ఉంది, కేఎండి ఉంది, యూఎస్డిటి ఉంది, కానీ దాంట్లోకే మారుస్తాం కదా కాబట్టి అది అట్లా వదిలేదు. ఈఆర్ఎన్ ఉంది, సిఓఎస్ ఉంది, యుమా ఉంది, విటిహెచ్, ఇన్ని ఉన్నాయి. వీటన్నిటిని చూడండి, ఒక్కొక్క దాన్ని మార్చుకున్నప్పుడు మనకు ఎంత ప్రాఫిట్ వస్తుందో ఇక్కడ తెలుస్తుంది. ఉదాహరణకు బిఎన్బి ఫ్రమ్ అనే చోట బిఎన్బి టు ఎక్కడికి, ఏ కాయంలోకైనా మార్చుకోవచ్చు. అది యూఎస్డిటి కావచ్చు, బిటిసి కావచ్చు, లేదా ఇంకో కరెన్సీ కావచ్చు, ఇంకో కాయిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దేంట్లోకైనా మార్చుకోవచ్చు. అయితే ఉదాహరణకు బిఎన్బిని యూఎస్డిటిలోకి మారుతాం. ఇలా మార్చేటప్పుడు ఫ్రమ్ అనే చోట ఎక్కడి నుంచి అంటే బిఎన్బి నుంచి, ఎక్కడికి అంటే యూఎస్డిటి లోనికి వస్తున్నాను. ఇక్కడ మాక్సిమం దగ్గర ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే మనము ఇక్కడ కనిపించేంత శాతం బిఎన్బిని మారుస్తుంటే మనకు 6 సెంట్ల 56 సబ్ సెంట్లు అనేవి మనకి ఇక్కడ ప్రాఫిట్ దాని రూపంలో కన్వర్ట్ అవడం జరుగుతుంది. అయితే ఇది ఇలా చేసేటప్పుడు కింద
ప్రివ్యూ కన్వర్షన్ అని ఎల్లో కలర్ లో ఉందండి, దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆర్డర్ కనిపిస్తూ ఉంటది. ఏ టైప్ లో చేస్తున్నారు మీరు? మార్కెట్ టైప్ లో. ఎలా? స్పాట్ వాలే, ట్రాన్స్ఫర్ ఫీజ్, నో ఫీ, రేట్ ఇంత. క్లారిటీగా చెప్తున్నాడు, ఫీజ్ అనేది ఏమీ ఉండదు 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 అని చెప్తున్నాడు. కాబట్టి ఫీజ్ అనేది ఏం లేదు, కాబట్టి మనము ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అనుకుంటాం, అది తప్పు. ఇక్కడ 24 గంటల్లో అంటే ఒక రోజులో 55 సార్లు మాత్రమే ఈ కన్వర్ట్ పద్ధతిని ఉపయోగించవచ్చును. అంతకంటే ఎక్కువ దీన్ని ఉపయోగించరాదు. నెక్స్ట్, ఇక్కడ మీరు బిఎన్బిని యుఎస్డిటిలోకి కన్వర్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. అలా కాకుండా మొత్తం బిఎన్బిని చేసుకోవాలా, లేదా ఇందులో సగం చేసుకోవచ్చా అంటే మీ ఇష్టం. మొత్తం చేయాల్సిన అవసరం లేదు, పైన ఉన్న దాంట్లో కొంచెం తగ్గించేసేయండి, అన్ని ఒక్కట్లో వచ్చేలా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అట్లా అయినా మార్చుకోవచ్చు, లేదు ఉన్న మొత్తాన్నైనా సెల్ చేసుకోవచ్చు లేదా కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మొత్తాన్ని చేయాలి అని రూల్ ఏం లేదండి. 0.5% అయినా చేసుకోవచ్చు, 20% అయినా చేసుకోవచ్చు, ఇక్కడ ఏ లిమిట్ ఉండదు. 1% అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ కనీసం మీరు కన్వర్ట్ చేసేటప్పుడు ఇక్కడ యూఎస్డిటిలో 0.1% కంటే తగ్గరాదు. 0.01 కంటే 0.01 కంటే తగ్గితే కన్వర్ట్ పద్ధతిలోకి రాదు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, బిఎన్బి ఇచ్చుకున్నాం, మాక్సిమం ఇచ్చాం, ప్రివ్యూ కన్వర్షన్ సెలెక్ట్ చేసాం, మొత్తం చదివాం. కన్వర్ట్ అనే దగ్గర కింద 8 సెకండ్లు పడుతుంది. ఈ 8 సెకండ్ల లోపల మీరు పూర్తి చేశారా? ఓకే. లేకపోతే 3 సార్లు అవకాశం వస్తుంది. 3వసారి లోపల గనక చేసుకోకపోతే మరలా రీఫ్రెష్ చేసుకోవాలి. మరలా రీఫ్రెష్ చేసుకొని ఫ్రెష్ గా కన్వర్ట్ చేసుకోవాలి. కావాలంటే ఇప్పుడు ఈసారి చూడండి, ఆగిపోతుంది. ఇది 4వసారి వచ్చినట్టు మర్చిపోయి, దీన్ని 5 సార్లుగా పెంచారండి. ఓకే, వెరీ గుడ్. అవును, 3 times నుంచి 5 times చేశారు. ఈ 5 సార్లు వచ్చిన తర్వాత మరలా ఇది వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మరలా మనం ప్రివ్యూ కన్వర్షన్ లోకి వెళ్ళి అప్పుడు ఇదిగోండి 5 సార్ల తర్వాత ఇప్పుడు రిఫ్రెష్ చేసుకోవాలి, మరలా వస్తుంది. ఇప్పుడు ఆ 8 సెకండ్ల లోపల గనక మనం కన్వర్ట్ కనుక చేశామంటే కన్వర్షన్ సక్సెస్ఫుల్. మరి ఇప్పుడు ఇక్కడ నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా అంటే మనం బిఎన్బిని చూసామా? చూడలేదు. మరి ఇది పాజిటివ్ లో ఉందా, నెగిటివ్ లో ఉందా? ఖచ్చితంగా తగ్గుతుందండి, నెగిటివ్ లోనే ఉంది. అదే చూడకుండా చేస్తే నష్టపోతాము అనేది ఇదే. అందుకని దయచేసి రెండవ డివైస్ లేకుండా కన్వర్ట్ పద్ధతి చేయరాదు. ఇక్కడ ఇప్పుడు చూడండి, స్మాల్ అసెట్స్ లో ట్రాన్స్ఫర్ ఆప్షన్ లోకి వెళ్ళి స్పాట్ నుంచి ఫండింగ్ లోకి యూఎస్డిటిని పంపుతుంటే 7 సెంట్లు లేదా 7 సెంట్ల 50 సబ్ సెంట్లు వచ్చాయి. మిగతావి ఇక్కడే 11 చూపుతున్నాయి కదా, అంటే మిగతా ఇంకొక కాయిన్ ఏదో దాంట్లో ఉన్నాయి. దానికి కూడా సేమ్ ఇలాగే ట్రేడ్ ఆప్షన్ లోకి వెళ్ళడం, కన్వర్ట్ పద్ధతి సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ యూఎస్డిటిని 2 లో పెట్టుకోవడం, పైన కేఎండి కాయిన్ ఉంది, ఇది కూడా అదిగోండి 2 సెంట్లకు వచ్చింది. ఇది కూడా సేమ్, అక్కడ చూడకుండా కొడుతున్నాం, అది ఎలా ఉందో మనకు తెలియదు. నెక్స్ట్, కేఎండి తర్వాత ఈఆర్ఎన్ ఉంది, ఇది కూడా అలాగే మార్చుకోవచ్చు, కానీ ఇది సరిపోలేదు. 0.01 సెంట్ కూడా లేదు, అందుకని కన్వర్ట్ అవ్వడం లేదు. ఈ విధంగా మనము ట్రాన్స్ఫర్ చేసుకొని కన్వర్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫండ్ అంతా కూడా ఫండింగ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ మన ఫండ్ ఎలా ఉంది, ఎంత ఉంది, పెరిగిందా, తగ్గిందా అన్న విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది.
అయితే ఇందులో భాగంగా కన్వర్ట్ పద్ధతిలో 55 సార్లు మించి ఒక రోజు రాత్రి పొరపాఠం చేస్తే కంగారు పడక్కర్లేదు. రేపు రండి, రేపు చేసుకోండి, ఈ రోజు లిమిట్ అయిపోయిందని చెప్తారు తప్ప ఎటువంటి ఫీజెస్ కానీ పెనాల్టీలు కానీ ఉండవు. ఇది ఈ విధంగా మనం కన్వర్ట్ పద్ధతిలో, మార్కెట్ పద్ధతిలో చేయొచ్చు. నెక్స్ట్ రెండోది లిమిట్ పద్ధతి. ఇది కొంచెం తమాషాగా ఉంటుంది. ఏంటంటే లిమిట్ అంటే మీకు తెలుసు కదా, ఎక్కడ దాకా తగ్గినా బై చేస్తాను, ఎక్కడికి పెరుగుతుందో అక్కడ సెల్ చేస్తానని రెండు ఆప్షన్స్ మనకే ఉంటాయి కదా. అలా ఈ లిమిట్ పద్ధతి దగ్గర సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ఏ కాయిన్ అయితే చూస్తున్నామో, ఏ కాయిన్ అయితే ఇక్కడ ఉందో దాన్నే చేయాలనేం లేదు. మనకు నచ్చిన దానిలో చేసుకోవచ్చు. ఉదాహరణకు నేను ఇక్కడ బిఎన్బి తీసుకుంటా. బిఎన్బి కాయిన్ తీసుకొని బిఎన్బిలో నుండి యుఎస్డిటిలోకి వస్తా. బిఎన్బిలో నుండి యుఎస్డిటిలోకి వస్తా. అప్పుడు ప్రస్తుతం బిఎన్బి ప్రైస్ ఎంత ఉందా అంటే యుఎస్డిటిలో చూసినప్పుడు 590.20 ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎంతకి వస్తే కొనాలో కింద మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. పైన కాదు, పైన మాక్సిమం ఇచ్చేస్తాం. కింద సపోజ్ 592కు కాదండి, దాదాపుగా ఇది 525కు వస్తే కొనాలి అనుకున్నా. ఇక్కడ కంపల్సరీగా మాక్సిమం అమౌంట్ ఉండాలి, ఏం లేదు. అంటే ఇక్కడ గనక ఎంతో కొంత ఉంటే, మన ఫండ్ వేసి ఉంటే యుఎస్డిటీలు ఇక్కడ చూపిస్తుంది. ఆ యుఎస్డిటీలకు ఎంత ఫండ్ వస్తుందో అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను కొన్ని యుఎస్డిటీలు పంపుతా, చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రేట్స్ ఆప్షన్ లోకి వెళ్ళి, కన్వర్ట్ పద్ధతిలోకి వెళ్ళి, లిమిట్ లోకి వెళ్ళి బిఎన్బిని సెలెక్ట్ చేసుకొని దగ్గర బిఎన్బి, 2 దగ్గర యుఎస్డిటి. అయితే ఇప్పుడు చూసుకోవచ్చు, మాక్సిమం వేసామంటే అవైలబుల్ 0 అంటే ఇక్కడ బిఎన్బి కాదు, కింద బిఎన్బి ఉండాలి. ఇప్పుడు వస్తుంది యుఎస్డిటిలో నుంచి కదా మనం బిఎన్బిలోకి వెళ్ళేది, కాబట్టి అదే ఉండాలి. రైట్. ఇప్పుడు మాక్సిమం అమౌంట్ ఇస్తే ఇంత 7 యుఎస్డిటీలకు 0.011 బిఎన్బిలు వస్తాయి. కానీ కింద ఉన్న ప్రైస్ నాకు నచ్చలేదు, కాబట్టి ఈ ప్రైస్ కంటే నేను తక్కువగా 525 యుఎస్డిటీలు వస్తే కొనమని ఆర్డర్ ప్లేస్ చేస్తాను. అయితే ఇక్కడ ఏమడుగుతుందంటే 30 డేసా లేక 1 డేనా లేక ఈ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఎన్ని రోజుల లోపల అంటే 1 అవర్, ఇక్కడ చూడండి 1 అవర్, 1 డే, 3 డే, 7 డే, 30 డే, ఇలా అనేక రకాలైనటువంటి అవకాశాలు అక్కడ ఆ టైంకి ఉంది. దాన్ని ప్లేస్ ఆర్డర్ చేసామంటే ఇక్కడ ఇంక్రీజ్ బ్యాలెన్స్ లేదు నాయన, నువ్వు దీన్ని సరి చేసుకో అంటున్నాను. ఈ ఒకవేళ ఇక్కడ 10 యుఎస్డిటీలు కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ అవుతుంది. 10 యుఎస్డిటీలు ఉంటే ప్లేస్ అవుతుంది. ఆ ప్లేస్ అయిన ఆర్డర్ 10 యుఎస్డిటీలు కూడా పనిలేదండి, అవుతుంది. చూడండి,
assets from other wallets, deposits. Okay. ఓకే, ఇక్కడ చూడండి, కంపల్సరీగా ఇది ఆర్డర్ ప్లేస్ అవ్వాలి అంటే 525కి వచ్చాక కొనాలి అనుకున్నప్పుడు ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఎప్పుడు లోపు, ఒక గంట, ఒక రోజు, ఒక వారం లేదా ఒక నెల ఈ లోపు గనక అయితే కంపల్సరీగా ఇక్కడ మనకు లిమిట్ పద్ధతిలో ఆర్డర్ ప్లేస్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఏంటంటే ఓపెన్ ఆర్డర్ల దగ్గర మనకు ఓపెన్ ఆర్డర్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఓపెన్ ఆర్డర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా ఆ ప్రైస్ రీచ్ అయినా సరే సెల్ కాదు, లేదా బై కాదు, లేదా సెల్ కాదు. ఎందుకంటే ఓపెన్ ఆర్డర్ లో మనం ఇచ్చిన ధర తాకకుండా పైకి కానీ కింద కానీ వెళ్తే, మనం ఇచ్చిన ధర తాకలేదండి, ఆ తాకకుండా పైకి కిందకు ఒక్కసారి మాక్సిమం గా పెరిగి తర్వాత డౌన్ అయింది అనుకుందాం, అప్పుడు ఇదిగోండి ఇప్పుడు అవుతుంది చూడండి, ఆర్డర్ సక్సెస్ఫుల్లీ ఓపెన్ ఆర్డర్ వచ్చింది చూడండి. అంటే ఇందాక 525 పెట్టాం, అంతకు రాదు బాబు, 525 కి చేరడానికి సరిపోదు, 575 కి అయితే చేరొచ్చు అనే ఒక ఆలోచన తోటి ఆ ఆర్డర్ తీసుకోలేదు. ఇప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు కింద ఆర్డర్ ఉంది, ఏమని అంటే USDT లో నుండి BNBని పొందడానికి ప్రైస్ ఎంత, టైం ఎంత. ఈ ప్రైస్ కి రీచ్ అవ్వలేదు అనుకుందాం, 5.75 దగ్గర ఆగలేదు, 5.70కి వెళ్ళిందండి, ఇక్కడ ఆగకుండా 5.73కి వెళ్ళింది. 5.73కి వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఇక్కడ 2 పాయింట్లు తక్కువకి వెళ్ళినా కూడా ఇది హిట్ అవ్వాలి కదా, బై చేయడమో లేకపోతే సెల్ చేయడమో చేయాలి కదా. కానీ ఇక్కడ అలా చెయ్యదు. కారణం ఏంటంటే ఈ 575 దగ్గర ఆగితేనే అవుతుంది, తగ్గినా పెరిగినా బై కానీ సెల్ కానీ చెయ్యదు. అదొక్కటే ఇక్కడ మైనస్. అందుకని మనం ఈ గంట లోపల ఈ ప్రైస్ కి వచ్చినప్పుడు కొంచెం కుడి ఎడంగా 2 పాయింట్లు అటు ఇటు ఉన్నా సరే దాన్ని వెంటనే సెల్ చేసుకోవడం మంచిది. ఓకే, ఇప్పుడు ప్లేస్ ఆర్డర్ చేసుకుంటే బెటర్, రైట్. లేదు ఈ ప్రైస్ కి రీచ్ కాలేదు, కొంచెం తగ్గింది లేదు పెరిగింది, వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని అప్పుడు డైరెక్ట్ గా మార్కెట్ లో లేకపోతే కన్వర్ట్ పద్ధతిలో ఎక్కడైనా చేసుకో. ఇలా మనం అయితే దీంట్లో కూడా రెండవ డివైస్ కావాలంటే ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి మీరు చూసుంటారు కాబట్టి ప్రైజెస్, ఆ ప్రైజ్ కు చేరిన తర్వాత సులభంగా ఇక్కడ నుండి ముందుకు వెళ్తాం కనుక ఎట్టి పరిస్థితుల్లో రెండవ డివైస్ అనేది అవసరం లేదు. ఓకేనా? ఈ కన్వర్ట్ పద్ధతిని ఒక రోజులో 55 సార్లు ఉపయోగించుకోవచ్చు. అయితే మార్కెట్ లో 55 సార్లా, లిమిట్ లో 55 సార్లా అని మనకు డౌట్ వస్తుంది. రెండిట్లో కలిపి ఒక్కొక్క దాంట్లో 55 సార్లు కాదు, రెండింటి ద్వారా కలిపి 55 సార్లు చేయవచ్చును. ఓకే, ఇది కన్వర్ట్ పద్ధతికి సంబంధించినటువంటి పద్ధతి. మరి ఇంకా దీంట్లో సులభంగా ఏమైనా ఉంటుందా అంటే రెండండి, మార్కెట్, కన్వర్ట్. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఉన్న వాటిల్లో మనం ఇందాక నుంచి చూసుకుంటూ ఉన్నాం, కొన్ని కాయిన్లు ఇక్కడ చెప్పుకొని ఉన్నాం, వాటిల్లో ఏంటి వాటి పరిస్థితి. వీటిల్లో చూస్తే ఈ ఫ్రంట్ అనే కాయిన్ తీసుకుందాం. సపోజ్ ఇప్పుడే యూకరు తీసుకుంటూ ఉంది. ఇది మన కన్వర్ట్ పద్ధతిలో కొనాలి అంటే ఖచ్చితంగా స్పాట్ లో మన దగ్గర ఫండ్ ఉండాలి. అంటే ఇదిగోండి
ట్రేడ్స్ లోకి వెళ్ళి కన్వర్ట్ పద్ధతిలోకి వెళ్ళి యుఎస్డిటి కిందకి పంపించుకొని పైన యుఎస్డిటి కింద కాదు, ఫ్రమ్ దగ్గర యుఎస్డిటి, టు దగ్గర కాయిన్ పేరు ఏంది ఫ్రంట్, దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మాక్సిమం ఇచ్చామంటే ఇదిగో 7 యుఎస్డిటీలకు 4.01. అయితే ఇప్పుడు ప్లేస్ ప్రివ్యూ కన్వర్షన్ అన్నామంటే ఈ యొక్క 3, 4, 5, 7, 8 సెకండ్లు పడుతుంది కదా, ఈ లోపు మనము రెండవ డివైస్ చూడకుండా ఫ్రంట్ కాయిన్ కొంటే ఇది తగ్గిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే 6 గంటల టైం ఫ్రేమ్ ఏర్పడింది. ఇందాక మనం చూసినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు 6 అవర్స్ టైం ఫ్రేమ్ పడడం వల్ల ఎగిరిపోయింది. అంటే దీనివల్ల నష్టపోతామా, లాభం పొందుతామా, నష్టపోతామా? నష్టపోతామండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడితే నష్టమే కదా, ఏదైనా నష్టమే జరుగుతుంది. గ్రీన్ క్యాండిల్ వస్తే లాభపడినట్టు. కాబట్టి ఈ విధంగా మనం రెండవ డివైస్ లేకుండా చేస్తే నష్టము. అందుకని తప్పనిసరిగా రెండవ డివైస్ ఉండి తీరాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక 5,000 యూఎస్డిటీలు పెట్టాం, కన్వర్ట్ పద్ధతిలో తెలియక ఒక 5,000 యూఎస్డిటీలు ఇన్వెస్ట్ చేసి ఇక్కడున్న టిఆర్బి కాయిన్ కొనాలని ఫిక్స్ అయ్యా. టిఆర్బి కాయిన్ కొనాలి ఏమైనా సరే అన్న 5,000 తీసుకొచ్చి కన్వర్ట్ పద్ధతిలో చేస్తున్నా. 5,000 యూఎస్డిటీలు తెచ్చి కన్వర్ట్ పద్ధతిలో చేస్తున్నా. ఇప్పుడు మార్కెట్ లో చేస్తుంటేనేమో మార్కెట్ పద్ధతిని ఎంపిక చేసుకున్నా, లేదు లిమిట్ లో చేస్తే లిమిట్ పద్ధతిని ఎంపిక చేసుకున్నా. అయితే ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ దాదాపుగా మనకు 5,000 యూఎస్డిటీలు పెట్టాం. ఒక్కసారిగా 5,000 పెట్టి కావచ్చు, లేదా 100 యూఎస్డిటీలు కావచ్చు, లేకపోతే 50 యూఎస్డిటీలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు, ఒకేసారి బై చేయడం జరగదు. ఎందుకని నేను 5,000 పెడుతున్నా కదా, నేను ఫీజు చెల్లిస్తున్నా కదా, ఎందుకు బై చేయదు ఒకేసారి అంటే ఇక్కడ ఏమైతుంది అంటే మనం ఇన్వెస్ట్ చేసిన దానికంటే ముందుగా కొంతమంది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు. వాళ్ళు $10 వాళ్ళ ఉండొచ్చు, $20 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, లేదా 500 ఉండొచ్చు. అందుకని ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మొదలైన తర్వాత దాదాపుగా మనకు 10 పార్ట్లుగా విడగొట్టుకుంటారు. 5,000 యూఎస్డిటీలు అంటే 200, 300, 500, 700 ఇలా కొంటారు. అప్పుడు మనం నష్టపోతాం. ఎందుకంటే దాదాపుగా మనకు ఇక్కడ 10 సార్లు బై చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కువ ప్రైస్ దగ్గర బై చేస్తాం. అన్ని ఒకే ప్రైస్ దగ్గర బై చేయదు, ఎక్కువ సార్లు బై చేస్తాం. అంటే ఎక్కువ ప్రైస్ దగ్గర బై చేస్తాం, కొన్నిసార్లు తక్కువ ప్రైస్ దగ్గర కూడా బై చేస్తాం. మనమేమో ఈ ప్రైస్ దగ్గర బై చేసిందిలే అనుకుంటాం, కానీ అది తప్పు. అందుకని కన్వర్ట్ పద్ధతిలో తక్కువ ఫండ్ తో చేసుకోండి, అప్పుడు సఫిషియెంట్ గా ఉంటుంది. ఎక్కువ ఫండ్ అయితే మాత్రం కంపల్సరీ మార్కెట్ పద్ధతిలోనే చేయాలి, కన్వర్ట్ పద్ధతి చేయొద్దు. ఎందుకంటే దాంట్లో కూడా మీకు అవకాశం కల్పించాం. ఫీజు రాయితీ ఆల్మోస్ట్ అందరికి ఫీజు రాయితీ వస్తుంది. ఫీజు రాయితీ లేని వాళ్ళంటూ ఎవ్వరు లేరు, ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రాయితీ వస్తూనే ఉంది. ఇక్కడ బిఎన్బి ఆప్షన్ లో 5%, 25% రాకుండా ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి రాకుండా ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు నాకు తెలిసి. మనం అవకాశం కల్పించే వాళ్ళందరికీ వస్తుందా అండి ఆ రాయితీ? వస్తుందా? అసలు అదేంటో మాకు తెలియదు అంటారా?
వస్తుంది సార్. వస్తుంది. వస్తుంది. ఇదివరకు ఎంత ఛార్జ్ పడేది, ఇప్పుడు ఎంత పడుతుంది, ఈ తేడా మీకు తెలియాలి. ఎంత పడేదండి ఇదివరకు? చూడలేదు. 1000 USDTలు ఇన్వెస్ట్ చేస్తే 1 USDT కట్ అయ్యేది ఫీజు రూపం. ఇప్పుడు అంత కూడా కావట్లా. సారీ, ఇదివరకు 3 USDTలు కట్ అయ్యేది, ఇప్పుడు 1 USDT కట్. ఓకేనా? ఇది ఒక్కటే తెలుసుకోండి చాలు. ఇలా మనం కన్వర్ట్ పద్ధతిలో చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే, కన్వర్ట్ పద్ధతి తర్వాత నిన్న మీకు చెప్పాం, మనకు ఎప్పుడైనా సరే ఒక కాయంలో నుండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది ఒక కొత్త పద్ధతి అండి. ఇప్పుడు నేను USDTలో నుండి వేరే కరెన్సీలోకి పోవాలి. FD/USD కరెన్సీ అనుకోండి, లేదు BTC కరెన్సీ, లేదా ఇంకోటి. అక్కడే మార్కెట్ ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకొని పైన సెర్చ్ బార్ లో FD/USD USDT అని ఉంటుంది. FD/USD USDT. పక్కనే 10x 5x ఇవి లివరేజ్లు అండి. వాటితో మనకేం పని లేదు, అవి లివరేజ్. అయితే ఈ FD/USD కరెన్సీని పొందాలి అంటే USDTని ఉపయోగించి పొందాలి. దానికి ఏం చేయాలా, అక్కడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఆటోమేటిక్ గా చెప్తున్నాడు ఏమనంటే, 1 USDT ఇన్వెస్ట్ చేసావంటే నువ్వు 1.005 అంటే 3 సున్నాల తర్వాత 5 ఇంత క్వాంటిటీ FD/USD నీకు వస్తుంది. కాబట్టి ఇలా మనం ఎప్పుడైనా ఏ కాయిన్ లోకైనా వెళ్ళేటప్పుడు ఎంత వస్తుంది ఏంటి అని ఒకసారి చెక్ చేసుకొని ముందు కనుక వెళ్ళామంటే అక్కడ మనకు ఎటువంటి నష్టం. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాఫ్ సింగిల్ లైన్, ఇదిగోండి నిన్న మొన్నటి వరకు వేరుగా ఉంటుంది. ఇదిగోండి ఇలా డివిజన్లుగా ఏర్పడుతుంటాయి గ్రాఫ్. అటువంటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఓకేనా? ఎంత జాగ్రత్త అంటే మనం ఊహించనంత జాగ్రత్త తీసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మనం బై చేసేటప్పుడు చూడండి, ఒక్కసారిగా జిగ్జాగ్ కిందకి పైకి తిరుగుతూ ఉంది. ఇలా ఎన్నిసార్లు తిరుగుతుందో తెలియదు. కానీ మనం సెల్ చేసేటప్పుడు కానీ బై చేసేటప్పుడు కానీ ఇక్కడ ఒక టెక్నిక్ పాటించాలి. అది ఏంటయా అంటే, బై చేసేటప్పుడు రెడ్ క్యాండిల్ దగ్గర చేయకుండా గ్రీన్ క్యాండిల్ దగ్గర బై చేశాను, రెడ్ క్యాండిల్ దగ్గర బై అవుతుంది. పాయింట్ మళ్ళా వినండి. కాయిన్ బై చేసేటప్పుడు మనము డైరెక్ట్ గా బై చేయకుండా రెడ్ క్యాండిల్ దగ్గర గనక బై చేసామంటే, గ్రీన్ క్యాండిల్ దగ్గర బై చేసామంటే అది రెడ్ క్యాండిల్ దగ్గర కొంటది. రెడ్ అంటే తక్కువ ఉంటుంది కదా కాయిన్ ధర, అది. అలాగే అమ్మాలి అనుకున్నప్పుడు రెడ్ క్యాండిల్ దగ్గర సెలెక్ట్ చేసామంటే గ్రీన్ క్యాండిల్ దగ్గర అమ్మేస్తుంది. అంటే రెండిటికి కామన్ రెడ్ క్యాండిల్, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇలా ఏ కాయిన్ లో నుంచి ఏ కాయిన్ లోకైనా మారచ్చు, ఎన్నిసార్లు అయినా మారచ్చు, ఎవరు మిమ్మల్ని ఏమీ అని. ఓకే రైట్. ఇలాగే ఇంకొకటి ఉందండి, గతంలో BUSD అని ఉండేది. ఇప్పుడు దాని ప్లేస్ లో ఈ FD/USD వచ్చింది. కానీ వాస్తవానికి అది BUSD అనేది పోటాపోటీగా ఉండేది USDT. ఎప్పుడు కూడా ఏమి తగ్గకుండా అది ఎంత ఉందో నేను అంతే ఉండాలని పోటాపోటీగా ఉండేది. ఇది దీనికి సంబంధించి. దీంట్లో
కన్వర్ట్ పద్ధతి నోట్స్ రాసుకోవాలి. అలాగే నిన్న చెప్పుకున్న దాంట్లో మనం కొత్తగా లాంచ్ అయ్యే కాయిన్లలో ముందుగా లాంచ్ ప్యాడ్ ఆప్షన్ ద్వారా ఆ నోట్స్ కూడా రాసుకోండి. లాంచ్ ప్యాడ్ అనే హెడ్డింగ్ పెట్టుకోండి.